వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు మన యూత్ అనేది చాలా మటుకి సంపాదిస్తున్నారు, నెలకి లక్షల్లో సంపాదిస్తున్నారు, కానీ సరిగ్గా ఫినాన్షియల్ ప్లాన్ సరిగ్గా చేసుకోలేని పరిస్థితి. సో ఎందుకు ఆ దుస్థితి వచ్చింది, వాళ్ళు ఫినాన్షియల్ ప్లాన్ ఎలా సెట్ చేసుకోవాలి, దీని గురించి మాట్లాడడానికి ప్రజెంట్ మనతో బొనిగల సాల్మాన్ గారు ఉన్నారు. పిఎంఎస్ ఏఐఎఫ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగల సాల్మాన్ గారు ఉన్నారు. ఒకసారి మనం సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే. ఎస్ సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రజెంట్ యూత్ కానీ 30స్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఆన్ యావరేజ్గా 80% వరకు నెలకి ₹1,00,000 పైన సంపాదిస్తున్నారు, యావరేజ్గా ₹1,00,000 సంపాదిస్తున్నారు అనుకుందాం. సో వాళ్ళు ఫినాన్షియల్ ప్లాన్ అనేది సరిగ్గా చేసుకోలేని పరిస్థితి. సరిగ్గా వాళ్ళ పాకెట్లో మంత్ ఎండ్ వచ్చేసి సరిగ్గా 10,000-15,000 కానీ సరిగ్గా లేని పరిస్థితి. ఎందుకు ఆ దుస్థితి వచ్చిందంటారు? వాళ్ళు ఫినాన్షియల్ ప్లాన్ అనేది ఎలా చేసుకోవాలి? నిహాల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇప్పుడు చూడండి, ఎస్పెషల్లీ యూత్ని మనం ఎలా ఫినాన్షియల్గా ప్లానింగ్ చేసుకోవాలన్నది మనం చెప్దామండి. ఎవరైతే 25 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ వరకు మధ్యలో ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే ఎంత సంపాదిస్తున్నాం అన్నది కాదు ముఖ్యం, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు అన్నది ముఖ్యం. ఎంత సంపాదిస్తున్నారని కాదు, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది ముఖ్యం. ఇప్పుడు చూడండి, మనం ఒక మొక్క పెడతాం, కొన్ని సంవత్సరాలు దానికి నీరు పోయాలి. ఒక్కసారి చెట్టు అయిన తర్వాత అది మిమ్మల్ని దానికి ఇంకా మనం పోషించాల్సిన అవసరం లేదు. అవును, పండ్లు కానీ మనకు కావాల్సిన నీడ కానీ ఎంత పెద్ద తుఫాన్లు వచ్చినా వర్షం వచ్చినా కానీ తట్టుకుంటుంది. చూడండి, ఇప్పుడు ఇంకొకటి, మీరు పెద్ద బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారు, అపార్ట్మెంట్స్, పునాది చాలా స్ట్రాంగ్ ఉండాలి. అది చిన్న ఇల్లు కట్టాలనుకుంటున్నారు, పునాది అంత స్ట్రాంగ్ లేకపోయినా కానీ పర్వాలేదు. అంటే మీకు ఫినాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఫస్ట్ మీకు ఎంత సంపాదిస్తున్నాం అని కాదు, ఫినాన్షియల్గా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకేనండి. ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద చదువులు చదివి బాగా ఇన్కమ్ సంపాదించే వాళ్ళు కూడా మనీని మేనేజ్ చేయటం రాక అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు. మనీని మేనేజ్ చేయటం రాక అప్పుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ యూత్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, నిహాల్ గారు, అసెట్ అంటే ఏంటి, లయబిలిటీ అంటే ఏంటి, ఇది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటి, అసెట్ అంటే ఏంటంటే మీ జేబులోకి డబ్బు తెచ్చిపెట్టాలి. మీరు బిల్డ్ చేసే అసెట్ మీకు క్యాష్ ఫ్లో, మీ జేబులోకి డబ్బు రావాలి. లయబిలిటీ అంటే ఏమిటంటే మీ జేబులోంచి డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది, దీన్ని లయబిలిటీ అంటారు. పూర్ అండ్ మిడిల్ క్లాస్ చేసే మిస్టేక్ ఏమిటంటే అసెట్ అనుకొని లయబిలిటీస్ పెంచుకుంటారు. అంటే కార్ని అసెట్ అనుకుంటారు, కానీ మన జేబులోంచి డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది. అవును. ఎక్కువ ఈఎంఐలు పెట్టుకుంటారు, మన జేబులోంచి డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది. చివరికి ఇల్లు కూడా అసెట్ అనుకొని తాహతుకు మించిన ఇల్లు కొనుక్కోవటం. ఫైనాన్షియల్ అసెట్ అంటే మీ జేబులోకి డబ్బు వచ్చే అసెట్ బిల్డ్ చేసుకోకుండా, మీరు అసెట్ బిల్డ్ చేసుకోకుండా ఇల్లు కొనుక్కోవటం వల్ల ఏమవుతుందంటే ఈ ఇంటి కోసం 20 నుంచి 30 సంవత్సరాలు ఇంట్లో ఉంటున్నామన్న ఆనందం ఉంటుంది, కానీ ప్యారలల్గా మీకు అసెట్ లేకపోవటం వల్ల ఈ ఇంటికి మీరు ఇంటి కోసం పనిచేస్తూ ఉంటారు. సో నేనేం చెప్తున్నా అంటే యూత్కి, రిచ్ వాళ్ళకి పూర్కి మిడిల్ క్లాస్కి డిఫరెన్స్ ఏమిటంటే, రిచ్ ధనవంతులు ఏం చేస్తారంటే ఫస్ట్ అసెట్ బిల్డ్ చేస్తారు. అసెట్ బిల్డ్ చేయటం ఎట్లా, ఇప్పుడు స్టాక్స్ కొంటారు అనుకోండి, బ్లూ చిప్ స్టాక్స్, అవి పెరుగుతూ ఉంటాయి. లేదా డివిడెండ్స్ వస్తాయి, డివిడెండ్స్, అవి బ్లూ చిప్ స్టాక్స్ అంటే పెద్ద కంపెనీ స్టాక్స్, దివాలా తీయని స్టాక్స్, అవి పెరుగుతూ ఉంటాయి, డివిడెండ్స్ వస్తాయి. బాండ్స్ కొన్నారనుకోండి,
బాండ్స్ నుంచి వడ్డీ వస్తుంది, అంటే కంపెనీస్కి అప్పు బాండ్స్, ఎఫ్డీలు, రియల్ ఎస్టేట్, కమర్షియల్ ప్రాపర్టీస్ అంటే ప్రతి నెల రెంట్ వచ్చే ప్రాపర్టీస్ వీళ్ళు బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి జేబులోకి డబ్బు వస్తూ ఉంటుంది. దీన్ని మళ్ళీ పనిలో పెడతారు, మళ్ళీ అసెట్ బిల్డ్ అవుతూ ఉంటుంది. పూర్ ఏం చేస్తారు, జీతం వస్తుంది లేదంటే బిజినెస్ ఇన్కమ్ వస్తుంది, వాళ్ళకి వచ్చేది ఎక్స్పెన్సెస్లోకి వెళ్ళిపోతుంది, ఖర్చులోకి వెళ్ళిపోతుంది, నెలసరి అంటే వచ్చిన ఇన్కమ్ వచ్చినట్టు వెళ్ళిపోతుంది. మిడిల్ క్లాస్ ఏం చేస్తారు, ఇన్కమ్ వస్తుంది, ఎక్స్పెన్సెస్ కాకుండా ఇంకా అడిషనల్గా ఏం పెట్టుకుంటారంటే ఈఎంఐలు పెట్టుకుంటారు, లయబిలిటీస్. సో వీళ్ళు తిరిగి చూస్తే, పూర్వ మిడిల్ క్లాస్కి తిరిగి చూస్తే అసెట్ బిల్డ్ చేయడం కోసం డబ్బు మిగలదు. సో మనం యూత్కి మన ద్వారా ఏం సందేశం ఇస్తున్నామంటే, నిహాల్ గారు, ఫస్టే ఈఎంఐ ట్రాప్లో జీతం వచ్చిన వెంటనే, ఉద్యోగం వచ్చిన వెంటనే 25 నుంచి ఒక 35, 10 ఏళ్ళ వరకు ఫస్టే ఈఎంఐ ట్రాపుల్లో ఇరుక్కోవద్దు. ఈ ఏజ్లో మీరు అసెట్ బిల్డ్ చేసుకోండి, ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోండి. ఇక్కడ యూత్కి ఏజ్లో రిటైర్మెంట్ అనగానే పిచ్చి కోపం వస్తుంది. 25, 30 ఏళ్ళప్పుడు రిటైర్మెంట్ గురించి మాట్లాడతావా, 60 ఏళ్ళప్పుడు రిటైర్మెంట్, 55 ఏళ్ళప్పుడు రిటైర్మెంట్ గురించి మాట్లాడతావా, కోపం వస్తుంది. ఇక్కడ రిటైర్మెంట్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, రిటైర్మెంట్ అంటే ఇంట్లో ఖాళీగా కూర్చోవటం కాదు. రిటైర్మెంట్ అంటే ఏమిటంటే, ఒక అన్ఫార్చునేట్గా ఏదన్నా ఇబ్బంది జరిగి ఉద్యోగం పోయిందనుకోండి, మీరు ఉద్యోగం చెయ్యకపోయినా అసెట్ మిమ్మల్ని జీవితాంతం ముందుకు తీసుకెళ్ళాలి, అది రిటైర్మెంట్. ఇప్పుడు మనం మొక్క పెట్టామండి, చెట్టు అయిన తర్వాత దానికి మీరు సంరక్షణ అవసరమా? జీవితాంతం మీకు పండ్లు ఇస్తుందా ఇవ్వదా? మామిడి చెట్టు కానీ ఇస్తుందా ఇవ్వదా? అలాగే మంచి ఫౌండేషన్ వేసి పెద్ద అపార్ట్మెంట్స్ కట్టాం, స్ట్రాంగ్ ఉంటుందా ఉండదా? అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, యూత్కి ఫస్ట్ అసెట్ బిల్డ్ చేసుకోండి. ఈ అసెట్ బిల్డ్ చేయడం వల్ల ఏమిటి లాభం అంటే, ఒక 50 లక్షలు, 1 కోటి రూపాయలు అసెట్ బిల్డ్ అయితే దాని నుంచి ఎప్పటికీ మీకు ఇన్కమ్ వస్తుంది జేబులోకి. వచ్చిన తర్వాత ఈ అసెట్ నుంచి హౌస్ ఈఎంఐ కట్టుకుంటారా కట్టుకోండి, కారు ఈఎంఐ కట్టుకుంటారా కట్టుకోండి, ఇంట్లో కొనుక్కున్న ఏది ఈఎంఐలు కొనుక్కున్నా కానీ కట్టుకుంటారా, మీ చేతిలోంచి కట్టొద్దు, అసెట్ నుంచి కట్టండి. సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు అసెట్స్ బిల్డ్ చేయండి అని మీరు అంటున్నారు, కొంతమంది రాంగ్ డైరెక్షన్లో వెళ్తారు అసెట్స్ బిల్డ్ చేయడానికి, అంటే మీలాంటి ఎక్స్పర్ట్స్ సలహాలు తీసుకోకపోవడం వల్ల. ఇంకోటి అంటే మొత్తం నాకే తెలుసు ఆయన ఓన్ రీసెర్చ్ ద్వారా కానీ, సో కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసి అది డ్రాప్ డౌన్ అయితే మళ్ళీ దాన్ని వెంటనే అమ్మేసి, సో అటు ఇటు కాకుండా అంటారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఇప్పుడు అసెట్స్ బిల్డ్ చేయడం ఎలా అంటే అండి, ఫస్ట్ లీగాలిటీ ఉన్న దగ్గరే ఇన్వెస్ట్ చేసుకోండి. అసెట్ బిల్డ్ చేయటం కూడా ఏం చెప్పంటే, సేవింగ్స్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. సేవింగ్స్, సంప్రదాయబద్ధమైన సేవింగ్స్ వద్దు. ఒకప్పుడు ఎఫ్డీలు, ఆర్డీల్లో 10%, 12% వచ్చాయి ఒకప్పుడు. ఇప్పుడు ఏమైంది, దేశం అభివృద్ధి చెందుతుంటే వడ్డీ రేట్లు తగ్గుతాయి, ఇన్ఫ్లేషన్ కూడా రావట్లేదు సేవింగ్స్లో. కాబట్టి సేవింగ్స్ వద్దు. సేవింగ్స్ చేస్తే పేదవారు ఇంకా పేదవారు అవుతారు, మధ్యతరగతి వారు ఇంకా మధ్యతరగతి. కాబట్టి సేవింగ్స్ని పక్కన పెట్టండి. ఎమర్జెన్సీ కోసమే సేవింగ్స్. కొంచెం రిస్క్ తీసుకోండి, రిస్క్ తీసి ఇన్వెస్ట్మెంట్ తీసుకోండి. ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయమంటున్నాం అంటే, ఇన్వెస్ట్మెంట్ అనుకొని పెన్నీ స్టాక్స్లో పెట్టొద్దు. పెన్నీ స్టాక్స్లో క్యాపిటల్ మొత్తం ఎరోడ్ అయ్యే ప్లేస్లో మీరు డబ్బు పెట్టొద్దు. అంటే మొత్తం మీరు పెట్టిన మూలధనం మొత్తం ఎక్కడైతే పోతుందో దాన్ని ట్రేడింగ్ అంటారు, లేదా స్పెక్యులేషన్ అంటారు, అట్లాంటి చోట పెట్టొద్దు. పెన్నీ స్టాక్స్ వెరీ డేంజర్, వద్దు. బెట్టింగ్ యాప్స్, ఏం జరుగుతుందో తెలియదు యాప్లో, ఎవడు ప్రోగ్రామింగ్ చేశాడో ఏదో, వద్దు. క్రిప్టో ఎవరు రెగ్యులేట్ చేస్తారో, మన దేశమే సెంట్రల్ గవర్నమెంటే రెగ్యులేట్ చేయలేమని చేతులు ఎత్తేసింది, వద్దు. తర్వాత రమ్మీలు, ఆన్లైన్ గేమ్స్, ఇట్లాంటివి వద్దు. ఎక్కడ చేయమంటున్నాము, మనం జేబులో 100 రూపాయలు జేబులో పెట్టుకుంటే, మనం ఇంట్లోంచి బయటికి వెళ్తే
ఏం కన్జ్యూమ్ చేస్తాం, ఆ కంపెనీస్లో మీరు ఓనర్స్ అవ్వండి. మీరు క్యాపిటల్ మార్కెట్స్లో ఓనర్స్ అవ్వండి, బ్లూ చిప్ కంపెనీస్లో ఓనర్స్ అవ్వండి. ఒకే కంపెనీలో మీరు ఓనర్ అయితే మీ డబ్బు మొత్తం ఎరోడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక 15 నుంచి 30 కంపెనీస్ 50 కంపెనీస్లో ఓనర్స్ అయితే మీ డబ్బు ఎరోడ్ కాదు. ఓకే. దీర్ఘకాలంలో ఎప్పుడు కూడా డబ్బుని ఏం చేయాలంటే మనం డబ్బుని పనిలో పెట్టాలి. డబ్బు మన కోసం పనిచేయాలి. సో మనం ఏం చెప్తున్నామంటే వెంటనే యూత్ 25 నుంచి 35, 40 వరకు ఒక ఫైనాన్షియల్ అసెట్ బిల్డ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక చెట్టు అయినట్టే, అది ఒక పెద్ద అపార్ట్మెంట్స్ కట్టినట్టే, రెంట్ ఎలా వస్తుందో లేదంటే చెట్టు పండ్లు ఎలా ఇస్తుందో, మీ ఫైనాన్షియల్ అన్ఫార్చునేట్ పరిస్థితుల్లో ఏదైనా ఇబ్బంది అయితే లైఫ్ మొత్తం ముందుకు తీసుకెళ్తుంది. ఈ అసెట్ మళ్ళీ దీనికి మెచ్యూరిటీ ఉండదు, ఫర్ ఎవర్ జనరేషన్స్ ముందుకెళ్తుంది. కాబట్టి యూత్కి నేను ఏం చెప్తుంటే ఇల్లు అంటే ఆర్థిక అసెట్ లేకుండా వెంటనే ఇల్లు కొనుక్కుంటే కూడా మీరు అప్పుల్లోకి వెళ్ళిపోతారు. ప్యారలల్గా ఆర్థిక అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు ఇల్లు కొనుక్కొని చక్కగా ఈఎంఐలు కట్టుకుంటే ఒకవేళ ఉద్యోగం పోయినా ఈ అసెట్ మిమ్మల్ని కాపాడాలి. ఓకే. అసెట్కి లయబిలిటీస్ డిఫరెన్స్ తెలుసుకొని ఫస్ట్ అసెట్ బిల్డ్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క ఎంజాయ్మెంట్ని ముందుకు తీసుకెళ్తే లైఫ్ మొత్తం స్మూత్గా ఉంటుంది. యూత్, ఎస్పెషల్లీ యూత్. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.